హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము అర్థమెటిక్ గురించి అయితే ఎస్ఎస్సి సిజిఎల్లో మనకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అంటే ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాపిక్ని చదువుకుంటే మార్క్స్ గెయిన్ అవుతామనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి, అండ్ అలానే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అండ్ అలానే ఈ చిన్న ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూడండి, మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అంటే మనకు ఏం రావాలి అంటే ఏం తెలుసుకోవాలి ఫస్ట్ మనం బేసిక్ సెన్స్. చూడండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్స్ మనకు తెలిసి ఉండాలి. అది ఏంటి 1 to 20. ఒకవేళ మీరు నేర్చుకోకపోతే నేర్చుకోండి ఫస్ట్. అండ్ అలానే ఇంకోటి ఏంటి, స్క్వేర్స్ మనకు 1 to 50 కన్ఫామ్గా వచ్చి ఉండాలి. నెక్స్ట్ క్యూబ్స్ మనకు 1 to 30 అయితే తెలిసి ఉండాలి. అండ్ అలానే డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు 25% అంటే ఏంటి, 1/4. ఇలాంటివి మీరు తెలుసుకొని అయితే ఉండాలి. ఇది బేసిక్ సెన్స్ అంటాము. ఇప్పుడు మనకు మ్యాథ్స్ అంటేనే ఫస్ట్ మనము ఏ టాపిక్ని చదువుకోవాలని అందరికీ డౌట్ ఉంటుంది. ఏ టాపిక్ నుంచి చదువుకుంటే మీరు మ్యాథ్స్ బాగా గెయిన్ అవ్వగలరు అంటే ఫస్ట్ అంటే ఏంటి, పర్సంటేజ్ టాపిక్ అయితే మీరు చదువుకోవాలి. అంటే కొంతమంది బిగినర్స్ ఉంటారు, కొంతమంది ఆల్రెడీ హాఫ్ చదువుకుంటారు, కొంతమంది ఫుల్గా చదువుకొని ప్రాక్టీస్ చేస్తుండ్రు. వాళ్ళైతే ఇదైతే నేను బిగినర్స్కి అయితే చెప్తున్న టిప్ ఇది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయితే ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సిలబస్ చదవక ముందే మనము టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నీ తెలుసుకొని అయితే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ టాపిక్ని ఎంచుకోండి. అంటే ఫస్ట్ వచ్చి మనకు పర్సంటేజ్ టాపిక్ మీద బాగా గ్రిప్ అయితే తెచ్చుకోండి. దీని తర్వాత డెసిమల్స్, ఫ్రాక్షన్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటి చెప్పండి, నంబర్ సిస్టమ్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం. దీని తర్వాత మీరు టైమ్ అండ్ వర్క్ మీద ఫోకస్ చేయండి. అండ్ అలానే టైము, స్పీడు, డిస్టెన్స్ ఉంటుంది కదా, టైము, స్పీడు, డిస్టెన్స్. దాంట్లో మీకు కన్ఫామ్గా ట్రైన్ క్వశ్చన్ అయితే ఒకటి వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. టైమ్ అండ్ వర్క్లో కూడా మీకు పైప్ అండ్ సిట్రన్నెస్ అని ఒక టాపిక్ ఉంటుంది. దాంట్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ ఇస్తారు. టైమ్ అండ్ వర్క్లో కూడా మెన్ను ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మేజర్ ఆఫ్ టాపిక్స్ అయితే మనకు నంబర్ సిస్టమ్ మీద ఉంటుంది, పర్సంటేజ్ మీద ఉంటుంది, ప్లస్ సింప్లిఫికేషన్ మీద కూడా ఉంటుంది. ఈ 3 మేజర్ టాపిక్ అండి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్లోకి వెళ్ళారు అంటే మనకి ఇక్కడ టైము, స్పీడ్, డిస్టెన్స్ అన్నారు కదా, దాంట్లోనే కూడా మీకు బార్మస్ రూలు, క్యూబ్స్, చిన్న సింప్లిఫికేషన్స్, ఏంటి మనకు 0.43 ప్లస్ 0.2 అడిషన్, సబ్ట్రాక్షన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అంటేనే మనకు ఏమొస్తుంది చెప్పండి. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అంటేనే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే 90 degrees ఇలాంటివి ఉంటాయి కదా, అవి నేను చెప్పేది. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. నెక్స్ట్ మెన్సురేషన్, దానిలో కూడా మీకు స్క్వయరు, రెక్టాంగిల్, కోను, వాల్యూము, సిలిండరు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు రెగ్యులర్గా అడుగుతారు. కన్ఫామ్గా అయితే మీరు ఫోకస్ అయితే చేయండి. అండ్ అలానే యాంగిల్స్ కూడా మీకు తెలుసు కదా, రైట్ యాంగిల్, లెఫ్ట్ యాంగిల్ ఇలాంటివి ఉంటాయి కదా, 90 degrees అక్యూట్ యాంగిల్ ఇలాంటివి అయితే మీకు కన్ఫామ్గా అయితే ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. జామెట్రీ అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్. అది లాస్ట్లో, టఫ్ సబ్జెక్ట్ కదా, టఫ్ టాపిక్ కాబట్టి లాస్ట్లో నేర్చుకోండి. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మాత్రం కన్ఫామ్గా అయితే
నేర్చుకోండి, మెన్సురేషన్ కూడా నేర్చుకోండి. మీకు స్కోరింగ్ ఆల్మోస్ట్ 10 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. మీకు ఫస్ట్ చెప్పిన టాపిక్స్లోనే ఆల్మోస్ట్ 10 మార్క్స్ వస్తుంది. రిమైనింగ్ అయితే దీంట్లో వస్తుంది. మనకు ఓవరాల్ 1 మార్క్ 2 మార్క్స్ ఇలాంటివి వస్తాయి కదా. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఒక క్వశ్చన్ ఇస్తారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక క్వశ్చన్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన. కాబట్టి మీరు ఎన్ని టాపిక్స్ నేర్చుకుంటే అన్ని మార్క్స్ అయితే కవర్ చేయొచ్చు. నేను ఇది ఆల్మోస్ట్ ఇవి అయితే ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి నేర్చుకున్నారంటే ఆల్మోస్ట్ 25 మార్క్స్కి 20+ అయితే మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. కానీ ఫస్ట్ టాపిక్ ఏంటని కూడా మీకు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మనం కంప్లీట్ చేయాలని కూడా చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా సరే మీరు అడ్డా 247 లేదా ఇంకోటి టెక్స్ట్ బుక్ ఈ 2 యాప్స్లో కానీ మీరు ఎన్రోల్ చేసుకున్నారు అంటే, లేదు ఇది కూడా మాకు అమౌంట్ కట్టుకోలేము అనేవాళ్ళు కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయి, ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు గగన్ ప్రతాప్ ఇలాంటివి ఉంటారు కదా, ఆదిత్య రంజను ఇలాంటి వాళ్ళది ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ అయితే ఉంటుంది. అదైతే మీరు కన్ఫామ్గా అయితే వినండి. మీకు 75 అవర్స్ పడుతుంది మీరు ఈ యాప్ట్యూడ్ నేర్చుకోవాలంటే. మీరు డైలీ 2 క్లాసెస్ అంటే డైలీ 1.5 అవర్ మార్నింగు, 1.5 అవర్ ఈవినింగు సిలబస్ కంప్లీట్ చేయాలంటే మీకు 30 to 35 డేస్ లోపల మీరు సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. రీజనింగ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయకండి, ఎందుకంటే రీజనింగ్ ఎవరైనా చేస్తారు. మీకు ఏదైతే రాదో దాని మీదే ఫోకస్ చేయండి. ఎస్పెషలీ యాప్ట్యూడ్ అయితే మనకు రిపీటెడ్ టాపిక్సే కాబట్టి మీరు కన్ఫామ్గా గెయిన్ అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీషు రిమైనింగ్ ఏముంటుంది మనకు ఎస్ఎస్సి సిజిఎల్లో ఇంగ్లీష్ కాకుండా చెప్పండి చూద్దాం. మనకు ఇంగ్లీష్ కాకుండా జిఎస్ జీకే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఎవరైతే డైలీ ఒక 10 లైన్స్ ఉంటాయి అంతే ఇంపార్టెంట్వి, అవైతే ఎవరైతే చదువుకుంటారో, లేదా వీక్లీ పీడిఎఫ్ ఉంటుంది అది ఎవరైతే చదువుకుంటారో 25 మార్క్స్కి 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే. రిమైనింగ్ మీకు ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా, ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా మీకు, అదైతే మీరు 6 నుంచి 12th వరకు ఏది జాగ్రఫీ, జనరల్ సైన్స్ అండ్ అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎస్పెషలీ మనకు ఎస్ఎస్సి సిజిఎల్లో ఇచ్చేది 11th and 12th బయాలజీ అయితే కన్ఫామ్గా అయితే చూడండి. జనరల్ సైన్స్ అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కదా. బయాలజీ 11th 12thలో ఏమేమి టాపిక్స్ ఉంటాయో అది మొత్తం పిన్ టు పిన్ అయితే టెక్స్ట్ బుక్ చదివారంటే ఎస్ఎస్సి సిజిఎల్లో మీదే అన్నమాట పోస్టు. ఇదైతే మీకు సీక్రెట్ అనే చెప్పాలి, అంటే సక్సెస్కి చాలా ఇది సీక్రెట్ అనమాట. ఎన్సీఆర్టీ బుక్స్ అనేది చాలా వరకు ప్లస్ పాయింట్ అవుతుంది, మీరు ఒకసారి అయితే చూడండి. అండ్ అలానే పాలిటీ, ఇండియన్ పాలిటీ అనేసి ఉంటుంది. దాంట్లో ఆర్టికల్స్, రిట్స్, షెడ్యూల్స్ అండ్ అలానే ఏజ్ అండ్ అలానే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఇలాంటివన్నీ జిఎస్ బుక్ అని ఉంటుంది కదా. లూసెంట్ బుక్లో కూడా మనకు లూసెంట్ నాలెడ్జ్ అని ఒకటి ఉంటుంది. అది కానీ చదివారంటే ఆ బుక్ని మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. కానీ ఆ బుక్ చదవాలంటే మీకు మినిమం 1 year పడుతుంది. అంటే జస్ట్ చదివేసి వదిలేసేది కాదు, దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉండాలి మనకు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ బుక్. అండ్ అలానే ఇంకోటి ఇంగ్లీష్ కంటే మనకు ఇంగ్లీష్కి అంటే మనకు చాలా టీచర్స్ 2-3 దాకా ఉన్నారు. మీరు ఏదో ఒకటి ఫాలో అప్ చేసుకున్నా చాలు. ఇంగ్లీష్కి అయితే మాత్రం ది హిందూ వొకాబులరీ అంటే హిందూ పేపర్లో వొకాబులరీ అంటే ఎడిటోరియల్ పేపర్లో వొకాబులరీ ఉంటుంది, ఆ వొకాబులరీనే ఇస్తారు. లాస్ట్ 5 months ఎగ్జామ్ నుంచి లాస్ట్ 5 months వొకాబులరీ ఉంటుంది కదా, అదైతే కన్ఫామ్గా ఫాలో అప్ అయితే చేసుకోండి.
ఈ టిప్స్ కానీ మీరు ఫాలో అయితే ఎస్ఎస్సి సిజిఎల్ అయితే మీకు కన్ఫామ్గా మీరు క్రాక్ చేయగలుగుతారు. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకోండి. మ్యాథ్స్ని కష్టం అనేసి వదిలేవాకండి. దాంట్లో ఉండే ట్రిక్స్ ఇప్పుడు 25లో మీకు ట్రిక్కీగా అట్లీస్ట్ 7 క్వశ్చన్స్ అని ఉంటాయి. రిమైనింగ్ 18 మార్క్స్ అయినా కూడా మీరు తెచ్చుకోగలరు కదా, ఆ క్యాపబిలిటీ అయితే మీకు ఉంది కదా. అలాగే 18 మార్క్స్ లెక్కన తెచ్చుకోండి. రీజనింగ్ మాత్రం 25 అవుట్ ఆఫ్ 25 వచ్చేటట్టుగా చూసుకోండి. అప్పుడు మీకు ఓవరాల్ ఎంత అవుతుంది చెప్పండి. రీజనింగ్ 25, ఇది 18, నెక్స్ట్ జిఎస్ ఇంగ్లీషు 18 మీకు ఓవరాల్ ఎంత వస్తుంది? ఇది 36, ఇది ఎంత 43, 9, 79 ఎంత మనకు 158. అట్లీస్ట్ కట్ ఆఫ్కి ఆల్మోస్ట్ రీచ్ అవ్వగలుగుతారు. ఇంకొంచెం ఎఫెక్ట్ పెట్టారు అంటే కన్ఫామ్గా అబోవ్ కట్ ఆఫ్ వస్తుంది. అట్లీస్ట్ మీరు ట్రై చేసినట్టు ఉంటుంది. మీరు ట్రై చేయకుండా ఏదో ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలని చేస్తే మాత్రం మీరైతే ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. అందులోనూ లెస్ దెన్ 30 years లోపలే మనకు ఎస్ఎస్సి సిజిఎల్ అప్లై చేసుకోగలుగుతాము. 30 years అబోవ్ మోస్ట్లీ ఎలాంటి జాబ్స్కి అంటే ఛాన్సెస్ అనేది తక్కువ. మీరు ఏదైనా క్రాక్ చేయాలంటే మీకు 16 ఏజ్ అప్పటి నుంచే మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏజ్ అయిపోయింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకైతే ముందే అయితే ఇవన్నీ చెప్పండి, ఇలా సిస్టమ్ ఉంటుంది అని. కాబట్టి ఇప్పటికిప్పుడు చదివే వాళ్ళు కూడా ఉన్నారు, 1 yearలో చదివి క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మీ టాలెంట్ని బట్టి, మీ ఎఫర్ట్ని బట్టి డైలీ మీరు 6 hours లేదా 1 hour అదర్ యాక్టివిటీస్ తీసుకున్న రిమైనింగ్ అవర్స్ దగ్గర 18 hours ఎఫర్ట్ పెట్టారంటే 1 yearలో మీరు ఎస్ఎస్సి సిజిఎల్ అయితే మీరు క్రాక్ చేయగలుగుతారు. దాంట్లో మీరు మోస్ట్లీ 3 hours కన్ఫామ్గా అర్థమెటిక్ పెట్టాలి, 2 hours వచ్చి రీజనింగ్కి పెట్టాలి. ఇంగ్లీష్కి అయితే మీకు మోర్ దెన్ అవర్సే కావాలి, ఎందుకంటే ఇంగ్లీష్ కూడా చాలా టఫ్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ 3 to 4 hours కావాలి. జిఎస్ జీకే కూడా 3 to 4 hours అయితే కన్ఫామ్గా కావాలి. ఇది ఫ్రెండ్స్, ఈ టిప్స్ కానీ మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ చిన్న ఛానల్ని సపోర్ట్